ఏనల్ క్యాన్సర్స్ అనేవి మనకి సాధారణంగా మనం చూసేది ఎట్లాంటి క్యాన్సర్స్ అంటే ఇప్పుడు లేడీస్‌లో ఇదివరకు సర్వైకల్ క్యాన్సర్ ఎట్లా చూసేవాళ్ళమో అట్లాగప్పుడు జెంట్స్‌లో ఏనల్ క్యాన్సర్స్ అనేవి చూస్తున్నాం. సో, ఎందుకని? సేమ్ ఇప్పుడు మనం పాప్ స్మియర్ ఎందుకని చేసేవాళ్ళం అప్పట్లో? ఈ పాపనికోలో అనే ఆయన ఈ వైరస్ హ్యూమన్ పాపిల్లోమా వైరస్ అనే ఒక వైరస్ వల్ల ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది లేడీస్‌లో చాలా తరచుగా రావడం మూలన ముందరే ఆయన ఈ పాప్ స్మియర్ అనేది చేసుకుంటే గనక దాన్ని మనం ఎర్లీ డిటెక్షన్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో, ఇప్పుడు ఈ హ్యూమన్ పాపిల్లోమా వైరస్ అనేది మగవారిలో అంటే మేల్ టు మేల్ సెక్స్ జరిగేటప్పుడు మగవారిలో ఎందుకు వస్తుంది? బికాజ్ ఏనల్ ఇంటర్ కోర్స్ అవ్వడం వల్ల ఈ హ్యూమన్ పాపిల్లోమా వైరస్ అనేది అంగం మీద ఉన్న వైరస్ ఆసనం చుట్టూరు ఉన్న చర్మం మీద డిపాజిట్ అవ్వడం. ఆ డిపాజిట్ అయిన తర్వాత స్లోగా అది మళ్ళీ ట్రాన్స్ఫర్మేషన్ జరిగి స్క్వేమస్ సెల్ క్యాన్సర్ అని అంటామండి టెక్నికల్గా దాన్ని. ఏనల్ క్యాన్సర్ కింద తయారవుతుంది. సో, అయితే దానికి కూడా ఈ మధ్యన మనం కొలరెక్టల్ సర్జన్స్ మేము ఇచ్చే రికమెండేషన్స్ ఏంటంటే ఈ మేల్స్ మగవారు ఎవరైతే ఈ మేల్ టు మేల్ సెక్స్ అయితే పాటిస్తున్నారో వాళ్ళు లేడీస్‌లో మనం ఎలా అయితే పాప్ స్మియర్ చేస్తామో వాళ్ళకు కూడా అలాగా ఆసనం చుట్టూరు మనం పాప్ స్మియర్ అనేది చేయడం జరుగుతుంది. సో, అలా స్మియర్ కింద చేసినప్పుడు మొదటి స్టేజ్ దాన్ని ఏనల్ ఇంట్రాఎపిథీలియల్ నియోప్లేజియా అని అంటాం, ఏఐఎన్. దీన్నే సర్విక్స్లో సర్వైకల్ ఇంట్రాఎపిథీలియల్ నియోప్లేజియా, సిఐఎన్ అని సర్విక్స్ని అనేవాళ్ళం మనం గతంలో. ఇప్పుడు దాన్ని ఏఐఎన్, ఏనస్ చుట్టూరు వచ్చిన దాన్ని ఏఐఎన్ అని పరిగణించడం జరిగింది. సో, ఈ ఏఐఎన్ని స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 తర్వాత అది క్యాన్సర్ కింద కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. సో, అందుకనే ఒకవేళ మగవారు మేల్ టు మేల్ సెక్స్ పాటించే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆసనం దగ్గర కంపల్సరీగా ఒక వయసు దాటిన తర్వాత ఎస్పెషలీ మల్టిపుల్ పార్ట్నర్స్ కూడా ఉంటే కనుక ఏనల్ స్వాబ్స్ చేయించుకోవడం, ఈ ఏఐఎన్ 1 కానీ 2 కానీ 3 కానీ ఏమన్నా కనపడుతుందా అనేది రెగ్యులర్గా టెస్ట్ చేయించుకోవడం వల్ల ఈ ఏనల్ క్యాన్సర్ అనేది ప్రివెంట్ చేసుకోవచ్చు. లేకపోతే కనుక ఒకవేళ ఆల్రెడీ క్యాన్సర్ గడ్డ అనేది తయారైతే కనుక యూజువల్గా అడ్వాంటేజ్ ఏంటంటే ఈ స్క్వేమస్ సెల్ కార్సినోమా అయితే ఏనస్కి కీమోథెరపీ, రేడియేషన్ థెరపీతో ఆల్మోస్ట్ మనకి 92 నుంచి 95% క్యూర్ రేట్ వచ్చేస్తుంది. క్యూర్ రేట్ అంటే కంప్లీట్గా క్యాన్సర్ అనేది తొలగిపోతుంది ఆపరేషన్ అవసరం లేకుండా. ఏనల్ క్యాన్సర్స్కి ఆపరేషన్ ఎప్పుడు అవసరం అవుతుందంటే మనం ఈ కీమోథెరపీ, రేడియేషన్ చేంజ్ చేసుకున్న తర్వాత ఇంకా ఏమన్నా మిగిలిపోయి ఉంటేనో లేదంటే కంప్లీట్గా వ్యాధి నివారించిన తర్వాత మళ్ళీ 3 నెలల తర్వాత 6 నెలల తర్వాత మళ్ళీ మనకి ఏమన్నా చిన్న పుండులాగా తయారైతాను అటువంటి పరిస్థితుల్లో సర్జరీ చేయాల్సిన అవసరం పడుతుంది. ఒకవేళ ఆ పరిస్థితిలో సర్జరీ చేయాల్సిన అవసరం పడితే కనుక వేరే చాయిస్ లేదు, పర్మనెంట్ కొలాస్టమీ ఒకటే ఆప్షన్ ఉంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.